రేపు జరిగే కానిస్టేబుల్ ఎగ్జామ్ నిర్వహణకు అంతా రెడీ చేసింది పోలీస్ శాఖ. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఉద్యోగాల ఎంపిక కోసం ఇప్పటికే ప్రిలిమినరీ టెస్ట్, ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన వారికి ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేయనుంది. రేపు జరగబోయే కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ పోలీస్ లెవెల్ స్టేట్ రిక్రూట్మెంట్ బోర్డు. ఉద్యోగాల ఎంపిక కోసం అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ ఎగ్జామ్లు నిర్వహించింది. ఈ టెస్టుల్లో అర్హత సాధించిన వారికి ఆయా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫైనల్ రాత పరీక్షకు ఏర్పాట్లు చేసింది పోలీస్ శాఖ. అభ్యర్థులకు ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫైనల్ రాత పరీక్షను నిర్వహిస్తున్నట్లు చెప్పారు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు. పరీక్ష కేంద్రంలోకి గంట ముందు అభ్యర్థుల్ని అనుమతించనున్నట్లు తెలిపారు. బయోమెట్రిక్ సిస్టమ్ అమల్లో ఉంటుందన్నారు. 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థుల్ని లోపలికి అనుమతించమని, అభ్యర్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని, హాల్ టికెట్లు, పెన్, పెన్సిల్తో పాటు ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు ఒరిజినల్ను వెంట ఉంచుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా ఉంటుందని తెలిపింది పోలీస్ శాఖ. ఎవరైనా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డీసీపీల పర్యవేక్షణలో SHOలతో బయట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు.